మద్యము, జోదము, కాసుల వేట ఇదే సంక్రాంతి అంటున్నాం బాబు అండ్ కో. ఈడ గమ్మత్తుందనమాట. మీరు అసలు గతంలో చూస్తే మనం నాడు అలా అనడు. ఇది ఎవరు ఈయన లోకేష్ గారు ట్వీట్ ఎప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సంక్రాంతి అంటే పేకాట, తాగుడు, కోడిపందాలని అనుకునే ప్రభుత్వంలో మనం ఉన్నాం. కానీ అసలైన సంక్రాంతి అంటే రైతు మొహంలో ఆనందం చూడటం, తెలుగు సంస్కృతిని పల్లెక్రాంతిని దర్శించుకోవడం అని అప్పట్లో చెప్పిండు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడు సంక్రాంతి అంటే అది. అదే కోడి పందాలట, పేకాటట, తాగుడని అనుకునేలాగా మనం ప్రభుత్వంలో ఉన్నాం. కానీ అది కాదు. రైతుల మొహంలో చిరునవ్వు చూడటమే సంక్రాంతి. కోడి పందాలనేది కరెక్ట్ కాదు. పేకాట కరెక్ట్ కాదు. పందాలు కరెక్ట్ కాదు అన్నాడు. ఈయన లోకేష్ గారు. మహానుభావుల పురిటిగడ్డ గుడివాడను బస్టు పట్టించింది గడ్డం గ్యాంగ్. మింగడానికి ఏమీ మిగలక ఆఖరికి జనాల ఒంటిపైన గుడ్డలు సైతం లాగేసేందుకు ఏకంగా క్యాసినో ఏర్పాటు చేశారు. కేక్ కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తం తెలిసిన ఈయన క్యాసినో గురించి, పేకాట గురించి, కోడి పందాల గురించి పాపం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గగ్గోలు పెట్టారు. ఇదేం సాంప్రదాయం అని. ఇవాళ ఏం జరిగింది నిన్న? మద్యము, జోదము, కాసుల వేట ఇదే సంక్రాంతి అన్నట్టు బాబు ఎండుకో చెప్పింది. ఏడెవరు ఆయన కూర్చుంది? ఏలూరు జిల్లా లో పందాల బరిలో సమాచార శాఖ మంత్రి కొలుసు పారసారథి. ఎవరైతే ఇది కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన మంత్రి, అది సమాచార మంత్రి. వాళ్ళ కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా డైరెక్ట్గా మంత్రులే పాల్గొన్నారు. మంత్రి అంటే ఇది ప్రభుత్వమే పాల్గొన్నట్టు కోడి పందాలలో. ఇక్కడ ఎవరామేమా నేను ఆస్వాదించాలంటూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనిత గారు ఎవరైతే పోలీసులు దాన్ని నిర్వహించాలనో పేకాటని, కోడి పందాలని, ఇట్లాంటి జూదాన్ని ఇక ఆ పోలీసులకి శాఖ మంత్రి ఆమె వంగలపూడి అనిత గారు. ఆమె కోడిని పట్టుకొని వదులుతుంది పోటీలోకి. ఇగో ఇది జరుగుతుంది. మద్యం, జోదం ఇది కోడి పందాలపై గతంలో విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తామేదో ఘన సాధించినట్టు గొప్పలు చెప్పుకున్నారు. పండగ వాతావరణాన్ని ఆస్వాదించాలని గురువారం ఆయన వ్యాఖ్యాని. ఏం ఆస్వాదించాలి? కోడి పందాలనే, పేకాటనే. అసలు ఏపీలో పోను ఏమైందంటే సంక్రాంతి అంటే కోడి పందాలు అనేటట్టు ఇది. అసలు ఈ పూజ ఇదంతా దేవుడు అసలు పండగ మర్చిపోయి ఇదే అయ్యేటట్టుంది కథ. ఎక్కడ పడితే అక్కడ హోంమంత్రితో సహా, డిప్యూటీ స్పీకర్తో సహా పాల్గొన్నారు. ఇగో ఇక్కడ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు చెరొక్కోడిని పట్టుకొని వదులుతుండ్రు. ఏం సందేశం ఇస్తుండే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు? మీరు ఏం మాట్లాడారు గతంలో ప్రతిపక్షంలో? కోడి పందాలు, జోదము ఇది తప్పు, జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తానంటారు. ఆయన ఏం చేసిండో కానీ మీరు చేస్తుందంటే డైరెక్ట్ మంత్రులు, డిప్యూటీ స్పీకర్లు, హోంమంత్రితో సహా పాల్గొన్నారు. వీళ్ళ పైన నువ్వేం చర్య తీసుకుంటావు ఇప్పుడు? నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే వీళ్ళని ఏం చేయాలా? సస్పెండ్ చేయాలి. చేస్తారా? చేసే పరిస్థితి ఉందా? అంత దమ్ము ధైర్యం ఉందా? నిన్న అందుకే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి ఒక చెక్ పెట్టిండు, మళ్ళీ ఒక చెక్ జలక్ ఇచ్చిండు. పెనమలూరు కాన్స్టిట్యున్సీలో రాజా అనేట ఆయన పేరు రాజా, జనసేన పార్టీ దానికి సంబంధించిన ఇన్ఛార్జ్. అసలు పేరు గోపాలకృష్ణ, ముద్దు పేరు రాజా. ఆయన కూడా ఈ కోడి పందాల్లో పాల్గొండని జనసేన పార్టీకి తెలిసి కోడి పందాలు, జోదము, పేకాటకి జనసేన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి నేను సస్పెండ్ చేసేస్తాను పార్టీ నుంచి. నీకు పార్టీకి సంబంధం లేదుగా, నువ్వు ఇన్ఛార్జి కాదు కదా, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసేసిను అని చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. వితౌట్ సోకాజ్ నోటీసు, డైరెక్ట్ సస్పెన్షనే. మరి ఇప్పుడు జనసేన పార్టీ కూటమిలో భాగస్వామి. జనసేన పార్టీ అధినేత ఒక పేకాట, ఈ జోదము, కోడి పందాలు ఆడిచ్చినందుకు, దాన్ని ఎంటర్టైన్ చేసినందుకు వాళ్ళ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి గోపాలకృష్ణ అలియాస్ రాజాని సస్పెండ్ చేసిండు. మీరేం చేయాలి? ఇవాళ వంగలపూడి అంతా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని, కొలుసు పారసారథిని అంటే వీళ్ళ పేర్లు ఇచ్చారు. ఇంకా చాలామంది డైరెక్టే పాల్గొన్నారు. గంటా శ్రీనివాసరావు డైరెక్ట్గా అసలు కౌంటర్లు పెట్టి దందా చేసి పడేశారు. వాళ్ళని మీరు నిజంగానే సస్పెండ్ చేస్తారా? మీకు కమిట్మెంట్ ఉందా? మీకు ఒక సవాల్ ఇచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మార్పు అంటే ఇది రాజకీయం, నేను మార్పు కోసం వచ్చినగా ఇట్లా ఉంటుందో నా మార్పు అని చూపించండి. చూపియండి మీరు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మీ అనుభవాన్ని చూపియండి, మీ కమిట్మెంట్ చూపియండి. పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ సెట్ చేసి ఆడబెట్టిండు. అది ఫాలో కావాల్సిన అనివార్యమైన పరిస్థితిని క్రియేట్ చేసిండు. ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అది చేయాలా? పవన్ కళ్యాణ్ చేసినాడు, సస్పెండ్ చేసి పడేయాలి. చేస్తే ఇంకోటి భయం ఉంటుంది. చేస్తారా అంటే చెయ్యరు, అంత గట్స్ లేవు నీకు.